దేవుని ఆత్మ మీ మీద ఉంది. దేవుని యొక్క ఆత్మ, మహిమా స్వరూపిణి యొక్క ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలిచి ఉన్నదని మీరు ఎరిగి మీరు ధన్యులుగా మీరు భావించండి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ అనుభవం మీ జీవితంలో ఉందండి. అంటే అర్థం ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యపరచడానికి పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. నేను నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఓదార్చడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితుల్లో నీ పక్కన నిలబడడానికి, నీ ప్రక్కన ఉండడానికి ఎవ్వరు ఇష్టపడరు. అటువంటి టైంలో నీ పక్షమున నీ ప్రక్కన ఉండేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకొచ్చినటువంటి శ్రమ నువ్వు కృంగిపోతావు. నీకొచ్చినటువంటి శ్రమలో నువ్వు కృంగిపోతావు, అర్థం కాదు. అటువంటి టైంలో నేను బలపరిచి, నేను ధైర్యపరిచి, నేను నిలబెట్టది ఎవరు అంటే తెలుసా? పరిశుద్ధాత్ముడు నేను ధైర్యపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు నేను నిలబెడతాడు. ఆయన అంటాడు నీతో, ఇదిగో నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడే ఉన్నాను అంటాడు. నువ్వు భయపడవద్దు, నీ పక్షము నేను ఉన్నాను అంటాడు. ఈ వచనం మనకి 4:14 ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. 4:14 దీని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు ఆయన మన మీద నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గర. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆదరణ ఇవ్వడానికి నిలిచి ఉన్నాడు, ధైర్యం ఇవ్వడానికి నిలిచి ఉన్నాడు, మహిమని ఇవ్వడానికి నిలిచి ఉన్నాడు. దాని బిడ్డలారా, జయముని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు. మన మీద, మన ప్రక్కన నిలిచి ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి